మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ఆదికాండం 19వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకొనెను? రెండో ప్రశ్న, వారు అలాగు కాదు, ఎక్కడ రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి? మూడవ ప్రశ్న, దేవుడు ఎవరికి తోడై ఉండెను? నాలుగవ ప్రశ్న, ఆ స్థలమందు ఏమాత్రమును ఏమి లేదని అబ్రహాము చెప్పెను. ఐదవ ప్రశ్న, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము ఏమి చేసెను? ఆరవ ప్రశ్న, అబ్రహాము సంతతి వారు ఎవరి గవిని స్వాధీనపరచుకొందురని దేవుడు చెప్పెను. ఏడవ ప్రశ్న, అబ్రహాము ఏ చోటికి వెళ్ళెను? ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.